తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ టీడీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని, అలాగే వారు చేస్తున్న దాడుల మీద చర్యలు తీసుకోవాలంటూ అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ఇంటి వద్ద నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ సాగింది. నగర మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి, బీసీ నేత రమేష్ గౌడ్తో పాటు ఇతర ముఖ్య నాయకులు పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ వసీం మాట్లాడుతూ తిరుమల లడ్డూలో జంతు కొవ్వు అన్నది ఎక్కడా లేదని సిట్ స్పష్టమైన నివేదిక ఇచ్చిందన్నారు. అయినప్పటికీ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రోడ్ల మీద ఫ్లెక్సీలు వేస్తున్నారని, టీడీపీ నాయకులకు నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే ఇలాంటి చర్యలు చేస్తారా అంటూ నిలదీశారు. ఆ రోజు జంతు కొవ్వు కలిసిందని ఎలాంటి ఆధారాలు లేకుండా చెప్పినా విచారణకు ఆదేశించినప్పుడు కూడా తాము స్వాగతించామని, ఇప్పుడు నివేదిక వచ్చిన తర్వాత కూడా ఇలాంటి వాటిని ప్రచారం చేస్తున్నారన్నారు. దీనిని ప్రశ్నించినందుకు అంబటి రాంబాబు, రమేష్ లాంటి నేతల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారన్నారు. అసలు టీడీపీ నాయకులకు దేవుడి మీద భక్తి ఉందా, హిందువులంటే గౌరవం ఉందా అని బీసీ నేత రమేష్ గౌడ్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఈ దుష్ప్రచారాన్ని ఆపి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలు అందరికీ తెలిసినదే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఏ విధంగా అరాచకాలు జరుగుతున్నాయి మన ఎంతైనా ఉంది. లడ్డూ విషయానికి సంబంధించి కూటమి ప్రభుత్వం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, గత కొన్ని నెలలుగా అనేక దుష్ప్రచారాలు చేస్తున్న విషయం కూడా మనం కూడా గమనిస్తున్నాం. తిరుపతి లడ్డు ఏదైతే దాంట్లో తిరుపతి లడ్డు ప్రసాదం నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి అనేక దుష్ప్రచారాలు చేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు సిబిఐ ఏదైతే సిట్ విచారణ చేసిన తర్వాత ఇందులో నో అనిమల్ ఫ్యాట్ అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు చెప్పిండేవన్నీ కూడా ఎక్కడ ప్రజల్లో మేమందరూ కూడా తగ్గిపోతాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అందరూ కూడా ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, అదంతా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇంకా దుష్ప్రచారం చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మన రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు కూడా ఒకసారి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు. ఖచ్చితంగా మేమందరం కూడా స్టేట్ కాల్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచి ప్రసాదించాలా దేవుడు అని చెప్పేసి ఒక స్టేట్ కాల్ ఇచ్చి గుడిలో అందరూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అందరూ ఒక పూజా కార్యక్రమం చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ చెప్పి వచ్చేటప్పుడు ఏ విధంగా అయితే అంబటి రాంబాబు గారికి అడ్డుకొని ఆ రోజు ఆయన పైన దాడి చేయడం, వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి దాడి చేయడం, వాళ్ళ వాహనాన్ని దడ్డు చేయడం, ఇంటిపైన నిప్పు పెట్టడం, ఎన్ని అరాచకాలు జరుగుతుంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకుందంటే ఏ విధంగా మనం ఒకసారి గమనించాల. అదేవిధంగా న్యాయపరంగా ప్రశ్నిస్తుంటే జోగి రమేష్ గారు మరి మరుసటి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి నిప్పు పెడుతున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు ఒకసారి గమనించాల. ఈరోజు సిట్ నివేదిక హర్యానాలో ఉన్నటువంటి ల్యాబ్ కావచ్చు, గుజరాత్లో ఉన్నటువంటి ల్యాబ్ రెండూ కూడా దీంట్లో అనిమల్ ఫ్యాట్ లేదని చెప్పేసి ఇస్తుంటే వీళ్ళు ఇంకా దీన్ని దుష్ప్రచారం చేస్తుంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితులను కూడా ఒకసారి గమనించాలా. మన భారత రాజ్యాంగం ఏమంటుంది, ప్రతి ఒక్క రిలీజియన్లో కూడా వాళ్ళ స్వేచ్ఛతో ముందుకెళ్ళొచ్చు. ఈరోజు వాళ్ళ ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు సంబంధించిన విషయాన్ని ఎంతో మంది వెంకటేశ్వర స్వామి భక్తులకి వారి యొక్క మనోభావాన్ని దెబ్బచేసే విధంగా వీళ్ళంతా చేస్తుంటే ఏ విధంగా వీళ్ళు పరిపాలన అందిస్తున్నారు ఒకసారి గమనించాలా. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ గా చెప్పుకుంటే ఆయన 4వ ముఖ్యమంత్రి చెప్పుకుంటే ఆయన ఇలా రిలీజియన్ పైన తీసుకొచ్చి మనోభావాలు దెబ్బతీస్తుంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో గమనించాలా. ఈరోజు తిరుపతి లడ్డు కావచ్చు, అట్లా మా ముస్లిం సంబంధించి పెనుగొండ దర్గాలో కావచ్చు, కడప దర్గాలు కావచ్చు, ఏవైనా కూడా ప్రసాదమే. దీనిలో కూడా ఇక్కడ గోప్యంగా వీళ్ళందరూ కూడా లోపల ఏమైనా ఎంక్వైరీలు చేసుకొని ఇవన్నీ చేయాలి. కానీ ఇవి బహిరంగ పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ కూడా ఇట్లా కల్తీ జరిగిందని చెప్పడం కూడా ఎంతవరకు సమంజసం తెలియజేస్తున్నాను. దీని అన్నిటి కూడా ప్రజలకు దీన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ, దీనిపైన ఏదైతే ఫ్లెక్సీల పైన కావచ్చు, వీళ్ళు ఇంటిపైన దాడి చేసిన విషయాలు కావచ్చు, ఇంటిపైన నిప్పు పెట్టిన విషయాలపైన కావచ్చు, ఖచ్చితంగా పోలీసులు వెంటనే వీళ్ళందరిపై ఐడెంటిఫై చేసి న్యాయపరంగా వీళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు, ఖచ్చితంగా వీళ్ళ చట్టపరంగా కేసులు నమోదు చేసి వీళ్ళకి శిక్షించాలని తెలియజేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులు బాధపడే విధంగా, వారి మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ రాష్ట్రంలో మన
ఉనికికే ప్రమాదం అయ్యేటటువంటి విధంగా అందరం కలిసి ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతోందిరా, ఒక దేవుడిని ఇంతగా నడి రోడ్డు పైన కూడా ఆ దేవుడిని ఉపయోగించుకొని రాజకీయ స్వార్థం కోసం వాడుకోవటం అనేటటువంటిది ఇంత అవసరమా, మరి ఇంత దిగజారిపోయి రాజకీయాలు చేయాలా అనేటటువంటి ఒక ఆత్మన్యూన్యతా భావంలో, ఒక అభద్రతా భావంలో హిందూ సమాజం అంతా, సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి కోట్ల మంది భక్తులంతా ఎంతో మనోవేదనకు గురవుతా ఉన్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ జరుగుతున్నటువంటి సిబిఐ ఎంక్వైరీలో కావచ్చు, వారు వేసినటువంటి సిట్ నివేదికలో కావచ్చు, లేదంటే సుప్రీంకోర్టు కావచ్చు, పదే పదే ఈ విషయం పైన ఏదైతే మీరు చెబుతున్నారో లడ్డూలో జంతుగోవులు కలిశాయి, పందికోవు కలిసిందనేసి ఇంత నీచంగా మాట్లాడుతున్నారే, వీటికి ఎటువంటి ఆధారాలు లేవు, వాటిలో ఎటువంటి కొవ్వులు కలవలేదు అని చెప్పి చెబుతున్నప్పటికీ పదే పదే నిస్సిగ్గుగా మరింతగా దిగజారిపోయి రాష్ట్ర ప్రజలనే కాదు యావత్తు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరినీ కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కాబట్టి మరొకసారి కూడా ప్రజలను మభ్యపెట్టే విధంగా ఫ్లెక్సీల రూపంలో చట్టానికి వ్యతిరేకంగా మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరి ఫోటోలు పెట్టి ఫ్లెక్సీల రూపంలో కూడా అన్యాయమైనటువంటి దుర్మార్గమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ చేయటం మనం చూస్తూ ఉన్నాం. దానికి నిరసనగా ఇవాళ చట్టపరంగా మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వారి ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఆ విధమైనటువంటి భావాజలంతో ఉన్నారో, ఎవరైతే సనాతన ధర్మాన్ని అన్యాయంగా అపహాస్యం చేస్తున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలా, చట్టపరంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకే మేము కూడా యావత్ హిందూ సమాజానికి కూడా విన్నవిస్తా ఉన్నాం, మీరెవరు ఆధారపడాల్సిన పని లేదు, అభద్రతా భావానికి గురి కావాల్సినటువంటి పని లేదు. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు గతంలో ఏ విధమైనటువంటి పరిపాలన చేశాడో భవిష్యత్తులో కూడా ఆ విధమైనటువంటి పరిపాలన మనం అందరం చూడాలంటే మరొకసారి కూడా ఈ విధమైనటువంటి పరిపాలన చేసి చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా, పవన్ కళ్యాణ్ గారి మాదిరిగా మతాల పేరుతో రెచ్చగొట్టేటటువంటి ప్రజల మధ్య, లేకపోతే భక్తుల మధ్య, ప్రాంతాల మధ్య వైషమ్యాలు ఏర్పాటు చేసి రెచ్చగొట్టుతో కాలం గడిపేటటువంటి వాళ్ళకి బుద్ధి చెప్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కలిసి ముఖ్యమంత్రి చేసుకుంటేనే ప్రాంతాలు, కులాలు, మతాలు అన్ని సామరస్యంగా ఒకరికొకరు అనుబంధాలతో, ఆత్మీయతో జీవించేటటువంటి రోజులు వస్తాయనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో వీరందరిపైన ఎవరైతే హిందూ సమాజం పైన, సనాతన ధర్మం పైన ఈ విధమైన పాపగాండ చేస్తున్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలనేసి మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆపద మొక్కలవాడు, కలియుగ దైవం, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా, ఒక హిందూ మతాన్ని గౌరవిస్తూ ఒక హిందువుగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరమైన విషయం. ఎంతో పవిత్రంగా మనం పరిగణించే శ్రీనివాసుడి ఆలయం లడ్డు ప్రసాద వివాదం మనందరికీ కూడా తెలిసిందే. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఐటీ, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు, వీరు బహిరంగ సభల్లో, చట్టసభల్లో కూడా వాళ్ళ వ్యవస్థ విలువల్ని మర్చిపోయి ఆధారం లేకుండా లడ్డు వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి ఇన్ని అపవాదులు వేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తో సిబిఐ విచారణ జరిపిన తర్వాత సిడి, సిబి, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ఇటువంటివి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా బహిరంగ సభల్లో ఫ్లెక్సీలు వేసి ప్రజల మధ్యలో ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్న తీరును పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా హిందువుల మనోభావాలు దెబ్బతీయటమే కాకుండా ఒక ఆలయ వ్యవస్థకు ఉన్నటువంటి విలువలు కూడా మంటగొల్పే విధంగా వీళ్ళు ఈరోజు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి కూడా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మేమందరం కూడా ఖండిస్తూ, నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయం హిందువులందరికీ కూడా. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామితో కూడా ఆటలాడుతున్నటువంటి వీరి విధానాలు ఏ రకంగా ఉన్నాయో ప్రజలందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది, అవసరం ఉంది. ముఖ్యంగా మనం గమనించినట్టయితే మన న్యాయంగా చూస్తే 196 సెక్షన్ బిఎన్ఎస్, 197 బిఎన్ఎస్,
299 సెక్షన్ ప్రకారంగా మతపరమైనటువంటి విధ్వంసాలకు దారి తీసే ఇటువంటి చర్యలు పాల్పడినందుకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద గాని, పవన్ కళ్యాణ్ గారి మీద గాని, నారా లోకేష్ బాబు గారి మీద గాని సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయ వ్యవస్థను కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా వీరే కాకుండా వీరి అడుగుజాడల్లో నడుస్తూ హిందువులమని మర్చిపోయి దైవస్థాన విలువల్ని మంటగొల్పే విధంగా బహిరంగ సభల్లో, చట్ట సభల్లోనే కాకుండా నగరాల్లో అన్నిట్లో కూడా ఫ్లెక్సీలు కట్టి మరి ఈ వివాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలందరినీ ఏ రకంగా, ఏ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా, వాళ్ళందరూ బాధపడే విధంగా, హిందూ తత్వాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారో ఈ తీరును ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ముందుకొచ్చి క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కూడా దీన్ని ప్రొలాంగ్ చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా తప్పుదోవ పట్టించే డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తుందో దాన్ని పూర్తిగా న్యాయపరమైన, చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఈ రోజు మేము కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము ఈ రోజు ఈ చర్యలు ఖచ్చితంగా తీసుకొని ముందుకు వస్తున్నాము. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలన ఖచ్చితంగా కూడా న్యాయపరంగా దాన్ని ఆపే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. వీళ్ళ అరాచక పాలన దేవుని కూడా లెక్క చేయకుండా ఈ రోజు దేవస్థాన విలువల్ని కూడా లేకుండా చేస్తున్నాయి. నిజాలు, వాస్తవాలు నిజంగా అనిమల్ ఫ్యాట్ గానీ, ఫిష్ ఆయిల్ గానీ ఈ ప్రసాదంలో ఉంటే నైతిక విలువలతో గోప్యంగా అర్హత ఉన్నటువంటి వాటితో విచారణ జరిపించండి. దాన్ని స్వాగతిస్తూ ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మేము ఆ విచారణని కూడా స్వాగతించాం. కానీ విచారణ జరిగిన తర్వాత, విచారించి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ తప్పుడు ప్రచారాలని బహిరంగంగా చేస్తున్నటువంటి విషయాల్ని ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ తప్పు యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా హిందువులందరూ కూడా ముందుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వ అరాచకాన్ని, ఈ తప్పు ప్రచారాన్ని కూడా ఆపేయాలని చెప్పి కూడా తగు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. బాధ్యత గల పౌరుడిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఈ రోజు వీళ్ళు చేస్తున్న తిరుపతి లడ్డు ప్రసాద విషయంలో పంది కొవ్వు కావచ్చు, జంతువుల కొవ్వు కావచ్చు, చేప నూనె కావచ్చు, ఇలా కల్తీ చేసి ఈరోజు లడ్డుని పవిత్రమైన లడ్డు మీద నిందలు మోపి అనేకమైన ఇలా ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేస్తుండటంతో దుఃఖంతో ఆ బాధ కలిగి ఈ రోజు అనంతపురం నగరానికి సంబంధించిన 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో వారి మీద కూటమి ప్రభుత్వంలో బాధ్యతారహితంగా పదవుల్లో ఉన్న ఒక సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ మేయర్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరియు ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు అసత్య ప్రచారాలను చూసి, ఆ వీడియోలను చూసి వాళ్ళు బహిరంగ సభలో మారుతున్న ఈ అసత్య ప్రచారాలను చూసి ఈరోజు ఒక బాధ కలిగి, ఒక బాధ్యతగా ఈరోజు 2 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారికి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వీళ్లకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డులో కల్తీ జరిగిందని వీళ్ళు ఏ ఆధారంగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారో ఖచ్చితంగా తెలియజేయాలా. ప్రజలకు దాంట్లో కొన్ని జంతువుల కొవ్వు పదార్థాలు కలిశాయని వీళ్ళు ఫ్లెక్సీల ద్వారా, తర్వాత సోషల్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా ప్రతి ఒక్క విషయం కూడా ఈ హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా వీళ్ళు ప్రచారం చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మీరు ఏ ఆధారంతో ఈ రోజు NDDA రిపోర్ట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం NDDA ఖచ్చితంగా పంపించింది ఆ రిపోర్ట్ లో కూడా ఏ జంతువుల కొవ్వు లేదని నిర్ధారించి సిట్ గాని, సిబిఐ గాని, స్టేట్ పోలీస్ ఆఫీసర్లు గాని మొత్తం అందరూ కూడా ఛార్జ్ షీట్ లో కూడా ఎటువంటి జంతువుల కొవ్వు లేదు అని చెప్పి ఛార్జ్ షీట్ కూడా వేశారు. మరి మీరు ఏ విధంగా దాంట్లో కల్తీ జరిగిందని ఈ రోజు ప్రజలు ముప్పు పెడుతున్నారు? ఇలా మీరు ప్రచారం చేయడం వల్ల కోట్లాది వెంకటేశ్వర స్వామి భక్తులు వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. మీరు ఇంత బాధ్యతంగా ఉన్న పదవుల్లో ఉండి కూడా ప్రజలను మోసం చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఈ రోజు నేను వీళ్ళు చేసిన అసత్య ప్రచారానికి మన రాజ్యాంగం ప్రకారం ఉన్న చట్టం ఉన్న సెక్షన్ 196, 197, 299, 152, 153, 204 ఈ సెక్షన్ల కింద
ఈ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ వెంకటేశ్వర స్వామి భక్తులు మనోభావాలు దెబ్బతీసేయంగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పైన తగు చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిందిగా మన 2 టౌన్ ఎస్ఐ గారికి ఈ రోజు నేను ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు బాధ్యతారహితంగా మహిళగా ఈరోజు నగరాధ్యక్షురాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు అనంత వెంకటరామరెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి తిరుమల తిరుపతి లడ్డు విచారంలో ఈరోజు పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత కొన్ని నెలలుగా తిరుపతి లడ్డూలపై అపప్రచారం చేస్తూ జంతువులకు కలిసిందని ఈరోజు ఎంతగానో ప్రజల్ని మభ్య పట్టే ప్రయత్నంలో ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాన్ని ఏదైతే రాజ్యాంగ పద్ధతిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు దాన్ని ఏదైతే సిబిఐకి అప్పజొప్పి న్యాయపరంగా ఈరోజు న్యాయం రావడం జరిగింది, ఏ కల్తీ లేదని, అది కూడా వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు అపప్రచారం చేస్తూ ఇంకా సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకా పెద్ద వేదికల్లో కావచ్చు, ఇంకా వాళ్ళు నిజాన్ని జీర్ణించుకోలేక కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు ప్రజల్ని మభ్యపట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు తప్ప వారు నిజాన్ని కూడా ఇప్పటికీ గ్రహించుకోలేని మనస్థితిలో ఉన్నారు. అయ్యా, లడ్డూలో కాదండి ఈరోజు కల్తీ జరిగినది, మీ కూటమి ప్రభుత్వంలో ఈరోజు మీ బుద్ధిలో ఈరోజు కల్తీ జరిగిందని ఈరోజు మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల తరఫున చెప్తున్నాం. ఇలాంటి సోషల్ మీడియాలో ఇంకా మళ్ళీ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే ఏదైతే రాజ్యాంగ పద్ధతిలో ఈరోజు చట్టాలు ఉన్నాయో అది కూడా మీకు కూడా వర్తించాలని, ఇలాంటి దుష్ప్రచారం చేయకోకుండా అడ్డుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల తరఫున ఈరోజు మేము